everyone, welcome to T1 Academy. My name is Vinay Kumar. I am Arithmetic Reasoning Pure Maths faculty. Power ఎలా ఉంటాయమ్మా క్వశ్చన్ చూడండి అంటే a power x power y by b. What is the remainder in this question అంటాడు. What is the remainder అని అడుగుతాడు. ఓకే, సో దీనికి ఇందులో రిమైండర్ ఏంటి అని అడుగుతాడు. రైట్, సో ఒక యూజ్ఫుల్ రిజల్ట్ చూడండి మా. ఇప్పుడు ఇక్కడ ఏ పవర్ ఎక్స్ హోల్ పవర్ వై అని ఉంది. మనం దీన్ని ఏమని రాసుకోరు, ఏ పవర్ ఎక్స్ వై అని రాయొచ్చు కదా, అంతే కదా. దీన్ని ఏం రాసుకోవచ్చు, ఏ పవర్ ఎక్స్ వై. తర్వాత దీన్ని స్ప్లిట్ కూడా చేసుకోవచ్చు. రైట్, సో ఒక ఎగ్జాంపుల్ చూడండి. వాట్ ఈజ్ ద రిమైండర్ వెన్ 2 power 35 is divided by 3? What is the remainder when 2 power 35 is divided by 3? So before that మనకి ఇంకా ఇక్కడ చూడండి మా, minus 1 whole power n when n is odd, what you will get? You will get minus 1. Minus 1 whole power n when n is even, you will get plus 1. This is very very important in this case. ఓకే, మనకు ఎన్ వాల్యూ ఆడ్ ఉందనుకోండి, మైనస్ ఉంటే మైనస్ వస్తుంది, ఈవెన్ ఉంటే ప్లస్ వస్తుంది. ఇక్కడ చూడండి 2 minus 3 అంటే ఎంతమ్మా, -1, అంతే కదా. అంటే -1 whole power 35/3. సో ఇక్కడ ఏంటమ్మా, ఎన్ వాల్యూ ఆడ్ ఉంది అంటే ఏమొస్తుంది మనకు, -1 వస్తుంది కదా. అప్పుడు రిమైండర్ ఏమవుతుంది మా, రిమైండర్ షుడ్ నాట్ బి మైనస్. రిమైండర్ ఈక్వల్స్ టు 3 - 1 అంటే ఎంత, 2. వాట్ విల్ బి ద రిమైండర్ హియర్, 2. సో ఇక్కడ కొంచెం అడ్వాన్స్ ఉంటుంది చూడండి మా, కొంచెం డిఫికల్ట్ అనిపిస్తుంది. రైట్, సో వాట్ విల్ బి ద రిమైండర్ వెన్ 4 power 33 divided by 8? What will be the remainder when 4 power 33 divided by 8? సో దీన్ని ఏం చేస్తానంటే నేను 4 power 33 చూడండి మా, 4 power 32 + 1 అని రాయొచ్చు కదా. దీన్ని 4 power 32 + 1 రాయొచ్చు కదా. 33 అంతే కదా, 4 power 32 + 1 అంటే 4 power 33. అంటే చూడండి మనకి ఇక్కడ ఏ పవర్ ఎక్స్ ఇంటూ ఏ పవర్ వై ఈక్వల్స్ టు ఏ పవర్ ఎక్స్ ప్లస్ వై అని ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది, గుర్తుంది కదా. ఏ పవర్ ఎక్స్ ఇంటూ ఏ పవర్ వై ఈక్వల్స్ టు ఏ పవర్ ఎక్స్ ప్లస్ వై, లేకపోతే ఏ పవర్ ఎక్స్ బై ఏ పవర్ వై ఈక్వల్స్ టు ఏ పవర్ ఎక్స్ మైనస్ వై. ఈ రెండు ఎక్స్ప్రెషన్స్ అనేటివి ఇంపార్టెంట్. ఓకే, ఇది చూడండి, ఏ పవర్ అంటే 4 power x ప్లస్ వై, 4 power x ప్లస్ వై అంటే ఏం రాయొచ్చు మనం దీన్ని చూడండి, బై 8 కదా. సో 4 power 32 ఇంటూ 4 power 1 బై 8. రైట్, 4 power 32 ఇంటూ 4 power 1 బై 8. సో 4 power 32 ఉంది కదా. సో దీన్ని మనం కెన్ వి రైట్ దిస్ యాజ్ 4 power 32ను మనము 4² ఇంటూ 4 power 16 అని రాయొచ్చు కదా, హోల్ పవర్ 16 అని రాయొచ్చు కదా. రైట్, లెట్స్ రైట్ దట్ 4² హోల్ పవర్ 16 ఇంటూ 4 power 1 బై 8. ఓకే, సో ఇది ఎంత వస్తుందమ్మా ఇక్కడ, 16 హోల్ పవర్ 16 బై 8 ఇంటూ 4 power 1 ఇంటూ 4 power 1. సో చూడండి 8 ఉంది ఇక్కడ, 16 ఉంది. సో వాట్ విల్ బి ద రిమైండర్ హియర్, రిమైండర్ ఏంటుందమ్మా ఇక్కడ, 0. అంటే 0 ఇంటూ 4 power 1, వాట్ విల్ బి ద రిమైండర్, 0. చూడండి 4 power 33 బై 4 చేసినప్పుడు వాట్ విల్ బి ద రిమైండర్, 0. రిమైండర్ ఎంత వస్తుంది మనకు, 0 వస్తుంది. రైట్, ఈ కన్వర్షన్ అనేది మనకి ఇంపార్టెంట్. దిస్ కన్వర్షన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ ఇంటూ ఉంది కాబట్టి మనకు 0 వస్తుంది. రైట్, సో లెట్స్ గో టు ద క్వశ్చన్స్. సో క్వశ్చన్ చూడండి మా, ఫైండ్ ద రిమైండర్ వెన్ 36 power 13 divided by 7. Find the remainder when 36 power 13 divided by 7. This will be very easy. So 7 5s are 35, అంతే కదా, 7 5s are 35. సో రిమైండర్ ఏమొస్తుంది, 36 - 35 ప్లస్ 1 ఎక్కువ ఉంది అంటే ఇక్కడ ఏం రాస్తాము, +1 హోల్ పవర్ 13. సో మనకు ప్లస్ ఉంటే ఈవెన్ ఉన్న యాడ్ ఉన్న సేమ్ నెంబర్ వస్తుంది కాబట్టి 1. సో వాట్ ఈస్ ద రిమైండర్ హియర్,
1 will be the remainder. So what is the answer? 1. Okay. So next question చూడండి. Find the remainder when 3 power 55 is divided by 82. This is important. So 3 power 55 divided by 82 అంట. 3 power 55 divided by 82. సో 3 power 55 అంటే చూడండి మా. సో మనము 3 power 55ని 3 into 52 3 power 52 plus 3 అని రాయొచ్చు కదా దీన్ని. 3 power 55ని 52 plus 3 అని రాయొచ్చు కదా by 82. సో దీన్ని ఏం రాయొచ్చు బా మనము 3 power 52 into 3 cube అని రాయొచ్చు. 3 power 52 into 3 cube by 82 అని రాయొచ్చు. ఓకే. సో 3 power 52ను అగైన్ ఏం రాయొచ్చు చూడండి మనము 3 power 52ని 3 power 52ని ఏం రాయొచ్చు మా 3 power 4 into 13 అని రాయొచ్చు కదా. 3 power 4 into 13. సో 4 into 13 is 52 again. సో 3 power 4 into 13. సో 3 power 4 power 13 కదా. 3 power 4 power 13 3 cube by 82. సో 3 power 4 is nothing but 81 కదా. 81 whole power 13 into 3 cube by 82. So 81, 82. So what will be the remainder here? Minus 1. So 81 minus 82 అంటే రిమైండర్ ఎంతమ్మా 1 కదా. ఎంత మైనస్ 1 సారీ. సో మైనస్ 1 హోల్ పవర్ 13 ఇంటూ 3 క్యూబ్ అంటే ఎంత 27 బై 82. సో ఇక్కడ ఎంత వస్తుంది రిమైండర్ మైనస్ 27 బై 82. సో రిమైండర్ అనేది మనకు మైనస్లో ఉందమ్మా. రిమైండర్ షుడ్ నాట్ బి ఇన్ ద మైనస్. సో అప్పుడు ఏం చేయాలి రిమైండర్ ఈక్వల్స్ టు. సో ఇక్కడ డివైజర్ ఏముందిమా డివైజర్ ఏముంది 82 ఉంది. 82 minus 27 what you will get here 55. What you will get 55. Okay, so what is the answer 55, right? What is the answer 55. So let's go to the next question. Find the remainder when 2 power 68 is divided by 65. Find the remainder when 2 power 68 is divided by 65. So 2 power 68 divided by 65. Okay, 2 power 68 is divided by 65. ఇక్కడ చూడండి మా మనకు 2 power 5 ఎంత 32, 2 power 6 ఎంత 64. మనకి ఇక్కడ డివైజర్ ఎంత ఉంది 65 ఉంది. అంటే మనకు 64 వచ్చేటట్టు రాసుకోవాలి మనం అంతే కదా. 2 power 68 ఉంది. సో 68 అంటే 17 పాసిబుల్ అవుతుందా 11 6 66 వస్తుంది అంతే కదా. 2 power 66 plus 2 by 65. దీన్ని ఇలా రాయొచ్చు కదమ్మా 68ను 2 power 66 plus 2 అని రాయొచ్చు. ఓకే. సో ఇక్కడ ఏమొస్తుంది చూడండి 2 power 66 into 2 square by 65. ఓకే. సో అగైన్ దీన్ని ఏం రాయొచ్చు మనము 2 power 6 whole power 11 into 2 square by 65. So 2 power 6 is nothing but 64. So 2 power 6 అంటే ఎంతమ్మా 64. Okay. So apply this 64 whole power 11 into 4 by 65. So what is the remainder here? Minus 1. Right. So minus 1 whole power 11 into 4. మనకి ఏమొస్తుంది ఇక్కడ చూడండి మైనస్ 1 హోల్ పవర్ 11 అంటే ఆడ్ నెంబర్ ఉంది కాబట్టి ఆడ్ పవర్ ఉంది కాబట్టి మనకి ఏమొస్తుంది ఆడ్ నెంబర్ అంటే మైనస్ 1 ఇంటూ 4 బై 65 అంటే మైనస్ 4 బై 65. బట్ రిమైండర్ షుడ్ నాట్ బి ఇన్ ద మైనస్. సో రిమైండర్ ఏమవుతుంది అప్పుడు రైట్ డివైజర్ ఎంతమ్మా 65 minus 4. What will be the answer 61. What is the option? Option A. So let's see that ఇక్కడ మామూలు ఏంటంటే ఇప్పటి వరకు 2 power 13 by 7 అట్లా ఇండివిజువల్గా ఇచ్చాడు రైట్. ఇప్పుడు క్లబ్ చేసి ఇస్తాడు. ఏమి ఇస్తాడంటే చూడమ్మా క్లబ్ చేసి ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ 2 power 13 ప్లస్ 4 power 16. 2 power 13 plus 4 power 16 is divided by
5 ఈజ్ డివైడెడ్ బై 5. దెన్ వాట్ విల్ బి ద రిమైండర్ అంటాడు. వాట్ విల్ బి ద రిమైండర్ అంటాడు. 2 పవర్ 13 ప్లస్ 4 పవర్ 16 డివైడెడ్ బై 5. సో వాట్ విల్ బి ద రిమైండర్ అంటాడు. చూడండి మా 2 పవర్ 13 అంటే 2 పవర్ 13ని కెన్ వి రైట్ ఇట్ యాజ్ 2 పవర్ 12 ప్లస్ 1 కదా. ఈ 2 పవర్ 12 ప్లస్ 1 ఏం రాయొచ్చు మనము, 2 పవర్ 12 ప్లస్ 1ని 2 స్క్వేర్ హోల్ పవర్ 6 ఇంటూ 2 పవర్ 1 అని రాయొచ్చు కదా. 2 స్క్వేర్ హోల్ పవర్ 6 ఇంటూ 2 పవర్ 1 జస్ట్ స్ప్లిట్ చేస్తున్నా అంతే. సో బై 5. సో ఇక్కడ ఎంత వస్తుంది మా చూడండి, 2 స్క్వేర్ అంటే ఎంత వస్తుంది, 4 పవర్ 6, ఇక్కడ 2 వస్తుంది. బై 5 అంటే వాట్ ఈస్ ద రిమైండర్ హియర్. ఈ ఎక్స్ప్రెషన్స్లో రిమైండర్ చూడండి ఏమొస్తుంది, 4 పవర్ 6 అంటే 4 మైనస్ 5. 4 మైనస్ 5 అంటే ఎంత, -1, రైట్. సో అప్లై -1 హోల్ పవర్ 6 ఇంటూ 2/5. సో -1 హోల్ పవర్ ఈవెన్ పవర్ అంటే ఎంతమ్మా, హోల్ పవర్ ఈవెన్ పవర్ అంటే ఎంత, ప్లస్. అంటే ఇక్కడ ఎంత వస్తుంది, +1 ఇంటూ 2, సో 2/5. సో 2 ఈజ్ ద రిమైండర్. ఓకే, అంటే ఈ ప్లేస్లో మనకి ఏమొస్తుంది, రిమైండర్ 2 వస్తుంది. నెక్స్ట్ 4 పవర్ 16. 4 పవర్ 16 చూడండి మా, 4 పవర్ 16/5 కదా. సో 4 పవర్ 16 అంటే మనకి ఏమొస్తుంది, 4 మైనస్ 5 అంటే -1. -1 హోల్ పవర్ 16 అంటే ఎంత వస్తుంది, +1 వస్తుంది. సారీ అంతే కదా, +1 వస్తుంది, రైట్. సో అంటే ఈ ప్లేస్లో ఏమొస్తుంది మా, +1 వస్తుంది. చూడండి 2 + 1/5 ఎంత, 3/5. 3/5. సో వాట్ విల్ బి ద రిమైండర్ హియర్. రిమైండర్ ఎంతమ్మా, 3. రిమైండర్ ఏమవుతుంది, 3, ఎందుకంటే 5తో డివైడ్ కాదు కాబట్టి 3 అనేది ది రిమైండర్. సో ఇంకో క్వశ్చన్ చూద్దాం చూడండి, రైట్. లెట్స్ సీ ద అనదర్ క్వశ్చన్. ఇది చాలా ఇంపార్టెంట్ మా, ఎందుకంటే మిక్స్డ్ ఇస్తాడు మనకు, మిక్స్డ్ ఇచ్చి కనుక్కోమని చెప్తాడు. చూడండి, వెన్ 3 పవర్ 35 and 3 పవర్ 35 and 4 పవర్ 17 divided by 9. So 3 power 35 plus 4 power 17 divided by 9. So what will be the remainder అంటాడు. సో ఇక్కడ చూడండి, దీన్ని స్ప్లిట్ చేద్దాం. చూడండి 2 వేస్గా దీన్ని స్ప్లిట్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ చూడండి 3 power 35/9. సో దీన్ని ఏం రాయొచ్చుమా, 3 power 35 అంటే కెన్ వి రైట్ దిస్ యాజ్ 3 power ఏం రాయొచ్చుమా, దీన్ని 3 power 33 ప్లస్ 2 అని రాయొచ్చు కదా. సో 3 power 32 ప్లస్ 3 35 వస్తుంది. అంటే దీన్ని ఏం రాయొచ్చు, 3 క్యూబ్. ఓకే, అదర్వైజ్ డూ వన్ థింగ్. సో దీన్ని ఏం రాయొచ్చు అంటే 3 power 34 ప్లస్ 1/9 రాయొచ్చు కదా. సో దీన్ని ఏం రాయొచ్చు మా, ఇక్కడ 3 స్క్వేర్ హోల్ పవర్ 17 ఇంటూ 3 పవర్ 1/9 అని రాయొచ్చు కదా. ఓకే, సో ఇక్కడ ఎంతమ్మా, 9 ఉంది, ఇక్కడ 3 స్క్వేర్ ఉంది, రైట్. 9 పవర్ హోల్ 17 ఇంటూ 3 పవర్ 1/9 అంటే వాట్ విల్ బి ద రిమైండర్ హియర్, 0. 0 ఇంటూ 1, 0 ఇంటూ 3, 0. ఈ కేసులో రిమైండర్ ఎంతమ్మా, 0. లెట్స్ టేక్ 0. నెక్స్ట్ 4 పవర్ 17 అన్నాడు ఇక్కడ. సో చూడండి 4 పవర్ 17, 4 పవర్ 17 అంటే మనకు 9 ఉంది ఇక్కడ కదా. 4 పవర్ 17 ఉంది, 9 ఉంది. సో మనకు ఈ 9 మల్టిప్లికేషన్ 4కి ఏది దగ్గర ఉంటుందో అది తీసుకోవాలి. చూడండి 9 అంటే 4 పవర్ ఎంత ఉందమ్మా, 17 ఉంది కదా. 4 పవర్ 17 దీన్ని ఎలా రాయొచ్చుమా మనము, దిస్ కెన్ బి రిటన్ యాజ్ 4 పవర్ 16 ఇంటూ 4 పవర్ 1, రైట్. సో 9 2s are 18, 9 3s are 27, ఓకే, 9 4s are 36. సో 9 2s are 27 తీసుకుందాం, 9 2s are 18 తీసుకుందాం కదా. సో 9 2s are 18 అంటే చూడండి 9 2s are 18 అంటే ఇక్కడ దీన్ని ఏం రాయొచ్చు, 4 స్క్వేర్ పవర్ 8 ఇంటూ 4 పవర్ 1/9. ఓకే,
సో అగైన్ దీన్ని ఏం రాయొచ్చు మా 16 పవర్ 8 ఇంటూ 4 పవర్ 1/9 కదా. 16 అంటే చూడండి 9 2s ఎంతమ్మా 9 2s 18. ఇక్కడ ఎంత ఉంది 16 అంటే ఎంత ఉందమ్మా -2 హోల్ పవర్ 8 ఇంటూ 4 పవర్ 1/9. సో -2 మనకి ఇక్కడ ఏముందమ్మా -2కి పవర్ ఈవెన్ ఉంది, -2కి పవర్ ఈవెన్ ఉంది కాబట్టి వాట్ విల్ టేక్ +2 ఓన్లీ కదా. 2 పవర్ 8 ఇంటూ 4 పవర్ 1/9. చూడండి మా ఇక్కడ 2 దీన్ని ఏం రాయొచ్చు మనము 2 పవర్ 8 9 అంటే మనకు 2 క్యూబ్ తీసుకోవాలి. సో 2 క్యూబ్ అంటే వాట్ విల్ టేక్ 2 పవర్ 6 + 2 2 పవర్ 6 + 2 అని రాస్తాము. సో 2 పవర్ 6 + 2 అంటే ఏం రాయొచ్చు మనం 2 పవర్ 6 2 స్క్వైర్ అని రాయొచ్చు. 2 పవర్ 6 అంటే ఏమొస్తుంది మనకు 2 క్యూబ్ హోల్ స్క్వైర్ ఇంటూ 2 స్క్వైర్. ఓకే ఇక్కడ ఏం రాయొచ్చు చూడండి 2 క్యూబ్ ఇంటూ హోల్ స్క్వైర్ ఇంటూ 2 స్క్వైర్ ఇంటూ 4 పవర్ 1/9. ఓకే ఎంత వస్తుందమ్మా ఇక్కడ 2 క్యూబ్ అంటే 8 -9 అంటే -1 హోల్ పవర్ స్క్వైర్ 2 స్క్వైర్ ఇంటూ 4 పవర్ 1/9. సో దీన్ని సాల్వ్ చేయండి ఏమొస్తుంది మనకి 2 స్క్వైర్ అంటే 4/9 -1 హోల్ స్క్వైర్ అంటే 1 ఎంత వస్తుంది 16/9. సో 16/9 అంటే వాట్ విల్ బి ద రిమైండర్ మా వాట్ విల్ బి ద రిమైండర్. సో రిమైండర్ విల్ బి 7 అంతే కదా. వాట్ విల్ బి ద రిమైండర్ 7 రైట్. ఇక్కడ చూడండి దీనికి ఎంత వచ్చింది రిమైండర్ 7 వచ్చింది. ఓకే సో దీనికి 0 వచ్చింది రిమైండర్, దీనికి ఎంత వచ్చింది మా 7 వచ్చింది. సో 0 + 7 ఎంత 0 + 7 ఎంతమ్మా 7. రిమైండర్ ఎంత వస్తుంది 7 వస్తుంది. చూడండి కొంచెం ఇక్కడ ఇలాంటి వాటిలో క్యాల్కులేషన్ కొంచెం ఇబ్బంది అవుతుంది మా రైట్. సో మీకు ప్రాక్టీస్ ఉంటే ఫాస్ట్గా అయిపోతుంది. సో లెట్స్ సీ అనదర్ క్వశ్చన్, ఇంకో క్వశ్చన్ చూద్దాము రైట్. ఆఫ్టర్ దట్ విల్ వైండ్ అప్ దిస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మై డియర్, అగైన్ ఐఎమ్ టెల్లింగ్ యూ. ఓకే రైట్. సో ఇంకొక చూడండి 7 పవర్ 12 ప్లస్ 7 పవర్ 12 ప్లస్ 9 పవర్ 17/2 క్యూబ్ అంటాడు. ఏమంటాడు మా 2 క్యూబ్ అంటాడు రైట్. సో ఇప్పుడు దీన్ని ఏం రాయొచ్చు మా 7 పవర్ 12 ప్లస్ 9 పవర్ 17/2 క్యూబ్ అంటే మనం 8 రాయొచ్చు కదా. ఓకే కెన్ వి రైట్ దిస్ యాజ్ 8? ఎస్. చూడండి ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 8 ఉంది, అంటే 7 - 8 అంటే -1 హోల్ పవర్ 12 ప్లస్ ఇక్కడ ఎంత వస్తుంది ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 8 ఉంది, +1 హోల్ పవర్ 17/8 రైట్. చూడండి ఇక్కడ -1 హోల్ పవర్ అంటే -1 హోల్ పవర్ ఈవెన్ పవర్ ఉందనుకోండి ఏమవుతుంది +1 అవుతుంది రైట్. -1కి ఆడ్ పవర్ ఉందనుకోండి ఏమొస్తుంది -1 అవుతుంది. ఇక్కడ -1కి ఈవెన్ పవర్ ఉంది అంటే ఏమవుతుంది +1 వస్తుంది. నెక్స్ట్ +1 అంటే +1 వస్తుంది /8. సో 2/8. సో వాట్ విల్ బి ద రిమైండర్ హియర్? ద రిమైండర్ విల్ బి 2. సో వాట్ విల్ బి ద రిమైండర్ హియర్ 2. దిస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మా. సో ఇలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎక్కువ ఎస్ఐ కానిస్టేబుల్లో ఈ క్వశ్చన్స్ వస్తున్నాయి.